మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయాలనేటువంటి ఒక యాంగ్జైటీతో, ఒక ఆశయంతో ఆయన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి మేము కూడా మా చేదోడు వాదోడు సహాయాన్ని అందిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి వక్తగా, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పవన్ కుమార్, అతను కూడా గతంలో నేను ఏపీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు విద్యార్థిగా ఉండేవాడు. మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. చాలా కష్టపడి జీవితంలో మరి ఈరోజు ఒక ఐఆర్ఎస్ సివిల్ సర్వీసెస్లో ఒక ఇంపార్టెంట్ సర్వీస్ ఐఆర్ఎస్ అనే దాన్ని ఆయన సాధించి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా హైదరాబాద్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి మరి కూడా నేను స్వాగతం చెప్తూ నా విషెస్ తెలియజేస్తూ, మరి ప్రధానంగా ఏంటంటే మన ఇక్కడ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో అనేక రకాలైనటువంటి సర్వీసెస్ ఉంటాయి. ఫారెన్ సర్వీస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంటుంది, రెవెన్యూ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఐఆర్ఎస్ రెవెన్యూ సర్వీస్ అనే దాంట్లో ఎవరికైతే సెలక్షన్ వస్తుందో ఆ సెలక్షన్ వచ్చినటువంటి వాళ్ళు మన దేశానికి ప్రధానంగా మరి రెవెన్యూ జనరేషన్, మీకు సివిల్ సర్వీస్ సిలబస్లో కానీ గ్రూప్ 1లో కానీ ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ఏంటంటే వినబడుతుందండి? హలో సార్, పవన్ కుమార్ గారు జాయిన్ అయిపోయారు. వినబడుతుందా? వినబడుతుంది సార్, వినబడుతుంది. ఈ గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీసెస్ లో మనకి సిలబస్ లో కూడా ఉంది, ఫిస్కల్ పాలసీ అనేటటువంటి ఒక చాప్టర్ ఉంటుంది. అంటే భారతదేశానికి ఒక ఆర్థిక వ్యవస్థ నడపాలి అంటే ప్రభుత్వానికి రెవెన్యూస్ చాలా అవసరం. ఆ రెవెన్యూస్ అన్నిటినీ కూడాను మరి ప్రభుత్వానికి సేకరించి వాటిని తూచా తప్పకుండా ప్రభుత్వానికి రెవెన్యూ అందించేటటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులు. ప్రధానంగా వీళ్ళు ఆదాయం పన్ను అంటే కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్సెస్ కానీ వీటన్నిటిని సేకరించి ప్రభుత్వానికి అందించేటటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను కలిగినటువంటి సర్వీస్ ఇది ఐఆర్ఎస్ అనేటటువంటిది. మీరు చూశారు, పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఐఆర్ఎస్ అధికారులు అంటే భయపడతారు. ఎందుకంటే అక్రమస్తులు ఎవరు కూడబెట్టుకుని ఉన్నా కానీ ప్రభుత్వాన్ని తెలియకుండా ధనాన్ని దాచిపెట్టి మరి ఆ విధమైనటువంటి చీకటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ ఐఆర్ఎస్ అధికారులు సింహ స్వప్నంలా కనబడతారు. మీ అందరికీ ఇక్కడ ఒక జనరల్ నాలెడ్జ్ పాయింట్ చెప్తాను. ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది ఎకనామిక్ సిస్టమ్ అంటాం. ఇవన్నీ కూడా మన సిలబస్ లో ఉన్నటువంటి అంశాలు. ఒక రకంగా చెప్తాను మీకు, ప్యారలల్ ఎకానమీ అని ఒకటి ఉంటుంది. అంటే మనకి ఆర్థిక వ్యవస్థ, బయటికి కనబడుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, అలాగే దీనికి ప్యారలల్ గా ఇంకొక ఆర్థిక వ్యవస్థ అండర్ గ్రౌండ్ లో నడుస్తూ ఉంటది అనమాట. అంటే అక్కడ జరిగినటువంటి ఆర్థిక కార్యక్రమాలు కానీ, నగదు కార్యకలాపాలు కానీ ఇవేవి కూడా బయట ప్రభుత్వానికి కనబడకుండా చీకటి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి, నల్లధనాన్ని కూడబట్టే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళని పని పట్టేటటువంటి ఒక నిఘా సంస్థే, దానికి సంబంధించిన అధికారులే ఐఆర్ఎస్ అధికారులు. ఇప్పుడు మన పవన్ కుమార్ గారు, కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ గారు, వారే దానికి ఉదాహరణ. వీరందరూ ఏం చేస్తారంటే అలాంటి కార్యక్రమాలన్నిటి పట్ల చాలా నిఘా వేసి ప్రభుత్వానికి మరి ఆ రెవెన్యూ విషయాల్లో, ఆ రెవెన్యూ సంపాదించడంలో నష్టం కలగకుండా మరి చేదోడు వాదోడుగా ఉంటారు. థాంక్యూ వెరీ మచ్ సార్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి మరి ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి అధికారిగా ఈరోజు పవన్ కుమార్ గారిని ఒక రోల్ మోడల్ గా మీ అందరి ముందు కూడా రామ్ గోపాల్ గారు ప్రజెంట్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మా గురువు గారు వైస్ ఛాన్సలర్, అంబేద్కర్ యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్, అండ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పవన్ గారు తమ స్టార్ట్ చేయండి. హౌ ఏ మ్యాన్ ఫ్రమ్ ఏ విలేజ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్ ఫ్రమ్ తిరుపతి, హౌ హీ రీచ్ ది హైయెస్ట్ పొజిషన్ నౌ, కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్.
So I would like to invite you, sir. Please inspire our students. వాయిస్ వినబట్టం లేదు. వాయిస్ అండి, వాయిస్. వెంకటేశ్వర్ గారు, సిటిఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఈజ్ అనదర్ వన్ ఆఫ్ మై మెంటర్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫ్రెండ్. జస్ట్ విష్ మీన్ వైల్. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ జస్ట్ విష్ చాలు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు, పవన్ గారు, వెంకటేశ్వర గారు. బట్ పవన్ గారు ఈరోజు చెప్పేది చాలా కీలకమైంది. మీకోసం ప్రత్యేకంగా ఒక ప్రజెంటేషన్ తయారు చేస్తారు. హౌ ది క్యారియర్ ఆఫ్ IRS, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్, విల్ బీ హ్యాస్ బీన్ అండ్ హౌ యూ హ్యావ్ టు యాస్పైర్ ఫర్ ఇట్. హౌ మీ టేస్ట్కి అనుగుణంగా మీరు ఏది పోస్ట్ బాగుంటుంది అనే ఒక ఆలోచన చేయడానికి ఆయన అనుభవాలు మీకు చాలా ఉపయోగపడతాయి. పవన్ కుమార్ గారు వినబడుతుందండి? Yes, Rangopal. Yeah, you can. Good morning, everyone. Good morning, Professor Lajpat Rai, sir. Good morning, sir. Good morning, all the participants. Now, I feel really happy that I have been given an opportunity to talk about my service, the revenue service. And I feel you guys are also lucky that when we were writing the civil service examination, this kind of opportunity was not there for us to know about the services. As we all know, the popular services like IAS, IPS, we come to know about these services through our interaction with the society. As Rangopal was saying, there are more than 20 services there in the civil services conducted by the UPSC. Most of the candidates who are appearing for this examination are totally unaware about the rest of the services. In such an attempt, we thought it will be nice to talk about different services. Now today I am here before you to talk about IRS. Now, as we all know, it stands for Indian Revenue Service. It plays a pivotal role in nation building. I would like to talk about this service through a small presentation. As we go through the slides, we'll try to understand what this service will be like. As you're all aware, revenue here indicates the taxes to be collected by the Government of India, and that is done through the Indian Revenue Service. The direct taxes, namely income tax, which includes corporate tax also, and wealth tax, and also tax deduction at source, TDS. These are all the direct taxes. They are collected by the Indian Revenue Service, that is the Income Tax Department. Okay. And if you look at the contribution of the direct taxes in the total budget, total collection of the government, it has increased tremendously in the past decade. In fact, to share with you, way back in 1990, the total collection of income tax was around 10,000 crores only. At the dawn of liberalization or the privatization of our economy, the collection were around 10,000 crores. Now today, if you look at the collection of direct taxes, it is more than 12 lakh crores. So the collection has increased by leaps and bounds. Definitely the credit goes to the functioning of the Income Tax Department headed by the IRS officers. And if you look at any economy, a developed economy will have major share by the direct taxes, because
here the direct taxes are collected from the companies or persons who are earning income. This is income tax is not a transaction tax. It is the tax which is collected after somebody earns a profit. So more the profit, more the income, and more the wealth. So that's why the Indian economy has grown by leaps and bounds in the past 3 decades. And obviously the collections have also increased tremendously. Now it is more than 56% of the total share of the collection of the central government. And another important aspect of any administration, the government depends on the revenue collection for its survival and also for the service of the society. We all know about Chanakya, Kautilya, who has written Arthashastra way back in the ancient history time. He has mentioned about the taxes in the Arthashastra book by saying that Kosho Mooladand, which means revenue is the backbone of administration. Revenue is the backbone of administration, which means the collection of taxes is the key factor in functioning of any government. Now, as an IRS officer, this is where what you are going to do for the major part of your career. The main duty of an IRS officer is collection of taxes. Now, when it comes to income tax department, the department has this strength of more than 75,000 employees, which include more than 4,900 IRS officers in various cadres. And out of these, there will be direct equities and promotees. The share of direct equities will be major chunk in any civil services. So it will be more than 4,000 out of the existing 4,900 also. And one aspect of Indian Revenue Service is it is spread in urban areas. As we all know, the so-called economic development is visible in the urban scenario. And obviously the postings are also there in urban areas. Okay, we'll talk about the posting profile at a later stage. Now, what's your role? Obviously, your role is to collect taxes, and also you will see to the implementation of the tax policy of the government, and you will also participate actively in the formulation of the tax policy, the amendments made to the different acts, and majorly now I talk about the functioning. You see, the Indian Revenue Service officers, they deal with the taxpayers. Most of the taxpayers are businessmen, the corporates, the firms are individual businessmen. And at a very young stage of the career itself, the IRS officers will be dealing with top business people and their files. Now, you are implementing the Income Tax Act. The implementation of the Act and the role of an IRS officer will be by using the law and obviously the income tax law, and also various other allied laws, and with the help of civil procedure code and criminal procedure code. So basically, you are the law implementing authority, and also you will understand the functioning of the businesses of different sectors
and different business concerns so as to assess their income and to arrive at the taxes. So the assessment of any particular business or any concern, while doing the assessment, they will not only be observing how they are functioning, and you will also be investigating. Now, the challenging part and interesting part of any IRS officer will be the investigation part. So, which is very exciting and which will give you immense job satisfaction throughout your career. That you're going to find what are the lacunae, what are the loopholes, what are the particular methodology adopted by any businessman to evade taxes. You must be aware that usually that's a global phenomena. Tax avoidance is done by any businessman, and efforts are made, and you are there as an IRS officer, as a watchdog to plug the loopholes. Now, how you do it? By going through the income tax returns filed by the taxpayers, which includes the financials, the profit and loss account, and the balance sheet and the audit reports. So while going through it, you get tremendous knowledge on different areas of law, accounting, business functioning, and whole gamut of financial sector will be understood by. Now, I have mentioned one particular word after the investigator, quasi-judicial authority. Those with the law background may be aware about this term. A judicial authority is a judge. So before a judge, there will be two persons arguing for and against any person. The quasi-judicial authority is the income tax authority who implements the law of the government, and the person who is representing before you may be a chartered accountant or a lawyer or a businessman who is representative of a businessman. The judge here is yourself, an IRS officer. You are the judge and you are also lawyer for the department. So the orders, the judgments are passed after going through the IT returns, after their submissions. So the argument of the department and the judgment is done by the quasi-judicial authority. And as part of the duty, you have to prosecute the tax evaders. Okay. Now, you might have heard about the crusade against black money, the evasion of taxes. IRS will play very active and prominent role in the prevention of black money spread, not only locally and also globally. Now, as a class 1 officer, the IRS officer will also serve the parent ministry, that is the finance ministry, and also he can go for deputation to other organizations. Now, when you go to deputation, you get a very good exposure. And one advantage of IRS is that you have worked as a law enforcement authority, as an investigator, as a quasi-judicial authority, and you have understood the whole functioning of the financial system. The exposure to economic system and the functioning of financial system is there with you. With this experience, you are going to perform very good in any deputation you take, because the kind of working atmosphere we have in IRS income tax department is like it helps you to go deep into the any aspect, to study it with a particular insights. And when you go to any department, this kind of experience will help you fare well there. Unlike other general services, the generalist service will not have a deeper functioning, long tenure functioning in any department.
So the lacuna there is that general service may not, the person in general service may not be aware of any particular department because of the brief posting there. The advantage there in IRS is that you get exposed to particular department, particular functioning, and which if you apply to other departments when you go to deputation, you will have tremendous advantage. And the role of IRS is also as a implementer and also negotiator for the international tax treaties. Now, what are you going to deal with? The type of assessees. Assessees are nothing but the taxpayers. In tax parlance, the taxpayers are called assessees. Just for knowledge purpose, I have prepared this slide. There are different types of individuals, firms, society, trust, corporates, multinational companies. These are the files with which you deal as an IRS officer. These are the clients for the IRS officer. Now, within the department, there are different wings which include assessment of companies, firms, societies, and investigation of corporate tax and individual taxes. Now, investigation is the quite famous investigation wing. Every law enforcement authority has the investigation wing of their own. In income tax department, we have investigation wing which takes care of the conduction of IT rights. The search and seizure operations are done by the investigation authorities, and every IRS officer will get opportunity to work in this particular investigation wing as assistant commissioner, deputy commissioner, and as also as additional or joint commissioner, and also at commissioner level. At 3 stages, you will be getting this great opportunity of working in investigation wing. And not only that, the part, as I have already mentioned, the investigation is done while functioning as a assistant commissioner to commissioner, while you go through the particular files to plug the loopholes of the tax evasion. And you also deal with the trust societies, education institutions. The trust societies are religious, charitable activity related concerns, and all the education institution related files are also dealt by the IRS officers. Now, TDS is also one wing which contributes major chunk of the taxes in the income tax department. International taxation and transfer pricing is the emerging aspect in the department, and obviously it has global implications. The MNCs, multinational companies, taxes are dealt by this particular wing of the department. This is the present trend in globally. IRS gets exposure in this area also, and one gets opportunity to work also here. And intelligence and criminal investigation wing of IRS also deals with collection of data about different concerns and taxpayers. And obviously, as any department, there is administration and headquarters function is also there. IRS officer at a very young age is given opportunity to work at a helm of affairs to deal with the functioning of income tax department. Now, this is the position grade designation from junior level of IRS officer to the senior level. The IRS income tax department comes under finance ministry of the central government, which is headed by the Central Board of Direct Taxes, the apex body of the department. The very first posting is called as assistant commissioner. You join as an assistant commissioner even during the training stage itself. Training for most of the civil services is for 2-year duration. You are given all the inputs required to function as an IRS officer in the training. The training
institution for the IRS is National Academy of Direct Taxes, NADT at Nagpur. So you can go through this slide later also. My purpose in presenting this slide is that you go through different, like, progressive promotion are there in the IRS. You start as an assistant commissioner to deputy commissioner, joint commissioner, additional, and commissioner to the principal chief commissioner. And you can, if you join at a very young age, let us say 22, 23 years of age, you may also become the member or chairman of the Central Board of Direct Taxes. Now, coming back to assistant commissioner, this is the very first posting, and at the very first posting itself, you are given an immense responsibility and a good position to deal with the top files of a business. As assistant commissioner, deputy commissioner, this is the formative years for an IRS officer, wherein you function as the key officer who deal with primarily with the files. You act as a quasi-judicial authority. Mostly after 8 to 9 years of service, you become joint commissioner. Thereafter, the timelines are more or less adhered. Now, the career prospect at a glance. As I have already mentioned, one can go up to an apex scale to the cadre of principal chief commissioner also. A foreign deputation exposure is also available to the IRS officers. You can also work in income tax appellate tribunal and also authority for advance ruling. The authority for advance ruling is for the foreign companies. This is the apex court to deal with the foreign companies. And you can also work as income tax settlement commission at commission and also as tax ombudsman. As I have already mentioned, you get opportunity to work in deputation. Most of the contents in these slides are a repetition of what I have already shared with you. Now, this is a key slide. All of us want a job satisfaction, which is immense in IRS. You derive utmost job satisfaction, because how do you get a job satisfaction? By the nature of work you are doing. All of us have written the civil services to contribute to the nation. That contribution is very much visible when you function as an IRS officer. The taxes you collect are visible to you, and which goes to the government kitty. You are given a target. This is a target-oriented job. And as I have mentioned, you join as an assistant commissioner, and in the very first posting itself, you will be given a budget of more than thousands of crores. At times, you may even handle a budget of 30,000 crores also in a financial year. The onus is on you to collect these taxes by implementing the law. Since there is a target, you are goal oriented. And of course, you are given the required team support of the senior officers to achieve this target. Most of the targets are achieved. That's why you have seen the progress also in the tax collection over a period of time. And that's the job satisfaction one gets when you achieve the target, right? So apart from that, the so-called social recognition is also there, and the status as an officer is there. The post of the power is also there. Of course, power comes with the responsibility. Now, one needs to understand the job profile of IRS officer. It's not a public figure job.
unlike other services like IAS, IPS, you don't deal with the public at large. You deal with a specified nature of public, a particular class of public. Mostly you deal with the cream of society. And that way the job nature is also not exposed to society more. But within the circles, you interact with the public, the cream of the society, the business class, and you keep interacting with the taxpayers, and you also keep interacting with the different lawyers and chartered accountants who represent before you. So that is the profile of IRS officer. Now, if you say there is a, like, if you feel like you're exposed to the media and all that, which is rare in IRS office, IRS category. The postings are mostly in the metro cities. As you know, class A, B, C type of cities. These postings are there. The advantage in IRS is that you can be in a particular city like Hyderabad or Visakhapatnam or Bombay for almost like continuously for 8 to 10 years. So that way, the domestic disturbance may not be there much in IRS officers' career. As I have already mentioned, there is a variety of specialized domains within the department itself, which gives you a lot of professional exposure, and you can actualize the hidden potential. And one advantage in IRS is that this is a central government job. The functioning of central government is 5 days a week, and Saturday, Sunday, mostly you are undisturbed, except for few occasional official meetings or any emergency situations. And mostly, if you are in investigation wing, since it is a it is the wing which conducts the IT raids, search and seizure operations, you may be willing to, or you have to work in the weekends. The rest of the postings, you will be undisturbed in the weekends, which will give you sufficient times to relax. Okay, 5 minutes. By and large, this is the profile of an IRS officer. I hope I have covered most of the aspects which may clear the doubts of the. Yeah, my dear students, now please ask any doubt, because నేషనల్ బిల్డింగ్ యాక్టివిటీస్లో ఐఆర్ ఆఫీసర్ కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ ఇన్కమ్ లేకుండా ఇటువంటి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఇన్ని కోట్ల మంది జనాభాకి, పేదలకి సాయం చేయాలంటే ముందు పన్నులు వసూలు అవ్వాలి. ఆ కీలక పాత్రని నిర్వహించేది ఈ ట్యాక్స్ ఆఫీసర్స్. అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఎ డైరెక్ట్ ట్యాక్స్ విచ్ ఈజ్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్. అంటే పేదల మీద భారం పడకుండా ఉండే ట్యాక్స్ ఏమైనా ఉందంటే అది ఇన్కమ్ ట్యాక్స్. ఎవరికైతే ఆదాయం ఉంటుందో వాళ్ళకే పన్ను వేస్తారు. కాబట్టి దిస్ ఈజ్ ఏ వెరీ హోలీ యాక్టివిటీ. మీరు జస్ట్ ఒక ఇండివిజువల్గా ఉంటూ యూఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటే క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ. సార్ చెప్పారు ఇప్పుడు మీకు, క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. మీరు ఇన్ని వేల కోట్లని నేను ఆర్జించి పెట్టాను ఈ సెంట్రల్ గవర్నమెంట్కి, అందులో షేర్ కూడా ఉంటుంది స్టేట్స్కి, ఇన్కమ్ ట్యాక్స్లో కూడా షేర్ ఉంటుంది. అబౌట్ 42% ఆఫ్ ది ట్యాక్స్ విల్ గో టు స్టేట్. అంటే ప్రతి రాష్ట్రానికి, ప్రతి కేంద్రంలో ఈరోజు నిధులు లేకుండా ప్రభుత్వాలు ఇంత భారీ పథకాలని మన దేశవ్యాప్తంగా అమలు చేయలేరు. ఇంత ట్రాన్స్ఫర్మేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి ఈ డబ్బును ఉపయోగిస్తారు. అందువల్ల దిస్ ఈజ్ ఎ వెరీ హోలీ యాక్టివిటీ. ఆయన చెప్పినట్లుగా మెట్రో సిటీస్లో పనిచేసే యాక్టివిటీ, హయ్యెస్ట్ పొజిషన్లో కూడా ప్రమోషన్ ఛానల్ ఉన్న అవకాశం ఉంది యంగ్ ఆఫీసర్గా జాయిన్ అయితే.
సో ఇవన్నీ థ్యాంక్ యూ సార్. ఇంకెన్ని డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఐఆర్ఎస్ Gopal, క్యారియర్. am I visible? Yeah, you are visible, and so you are also visible. I hope I am also visible now. So ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఎనీ డౌట్ having anybody having this? ప్లీజ్ డౌట్స్ అడగండి నాన్న. అదర్వైజ్ మీరు డౌట్స్ అడిగితే కనుక ఈరోజు ప్రోగ్రామ్కి ఒక మేలు జరుగుతుంది. అంటే ఈ పోస్ట్ అందరికీ అందుబాటులోకి రాదు. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గురించి తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు. ఈరోజు మనకి 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మన ముందున్నారు. కాబట్టి ఈ ప్రమోషన్ సంబంధించి కానీ శాలరీస్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే అంటే మీకు సార్ చెప్పారు అడ్వెంచరస్ జాబ్ ఇది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్టాటిక్ జాబ్. ఎందుకు అడ్వెంచర్ అంటే మీరు ఇప్పుడు చూస్తున్నాం నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఇలాంటి కేసులు, ఇలాంటి ట్యాక్స్ అవాయిడర్స్ అనమాట. ట్యాక్స్ అవాయిడర్స్ ఉంటారు, లోన్ అవాయిడర్స్ ఉంటారు. అఫ్కోర్స్ దే లోన్ అవాయిడర్స్ కానీ పెద్ద పెద్ద హైఫై కేసులు ఉంటాయి. పెద్ద పెద్ద కేసులతో డీల్ చేసే అవకాశం మీకు ఈ జాబ్లో ఉంటుందన్నమాట. అందుకని దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్, వెరీ గుడ్ పొజిషన్. ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఫర్ మెనీ టు హ్యావ్ గ్రేట్ పొజిషన్ లైక్ ఐఆర్ఎస్. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఐఆర్ఎస్ లేదంటే సార్ మీకు ఇంటరాక్ట్ అవుతారు. సివిల్ సర్వీసెస్కి ఆయనకు ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది విజయం సాధించడంలో, ఇంటర్వ్యూస్లో కానీ మెయిన్స్ రాయడంలో కానీ. ఈజ్ ఆల్సో వర్క్డ్ యాజ్ ఫ్యాకల్టీ అట్ ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ ఇన్ హైదరాబాద్ బిఫోర్ ఈ జాయిన్ దిస్ సర్వీస్ ఆఫ్ ఐఆర్ఎస్. ఈ ఆల్వేస్ మ్యాన్ ఆఫ్ డైనమిజం, ఈ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ అదర్స్. చెప్పండి ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగండి నాన్న. ఐఆర్ఎస్ పొజిషన్ గురించి కానీ, పోస్ట్ గురించి కానీ, లేకపోతే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ గురించి అడగండి. ఏదైనా చెప్తారు సార్. ఏంటన్నా ఎనీ డౌట్? యాక్చువల్గా ఈ 1 hour ప్రోగ్రామ్గానే డిజైన్ చేసాం దీన్ని. అందుకనే నేను ఫాస్ట్గా చెప్పాల్సి వచ్చింది. సార్ కూడా చాలా విషయాలు తక్కువ టైంలో చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరైనా మాట్లాడతారా? సాయి, అంటే ఇప్పటివరకు మీరు ఐఏఎస్ ఐపీఎస్ గురించే ఒక డ్రీమ్ఫుల్గా అనుకుంటున్నారు. ఇంకా చాలా డ్రీమ్ఫుల్ పొజిషన్స్ ఉన్నాయి సివిల్ సర్వీస్లో. అవి కూడా మీరు తెలుసుకుంటే ఎప్పుడైతే మీరు జాబ్లో సెలెక్ట్ అవుతారో ఆ సర్వీస్లో ఏ పోస్టు ప్రిఫర్ చేయాలి అని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా మీకు అతిపెద్ద సందేహం కలుగుతాయి అన్నమాట. అవి ఇది జాబ్ గురించి తెలుసుకుంటే కనుక మీరు అది క్లియర్గా ఎస్ ఈ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ పొజిషన్, వీల్ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ అని దీనికోసం కూడా మనం కృషి చేయొచ్చు. నేను చూశాను మన బాలు మహేంద్ర కూడా ఐఏఎస్ ఐపీఎస్ మళ్ళీ రాయొచ్చు కదా బాలు అంటే, లేదు సార్ నాకు ఐఆర్ఎస్ చాలు, నాకు ఐ లైక్ దిస్ పోస్ట్ అన్నారు. అంటే ఆ పోస్ట్ గురించి ఆయనకు అవగాహన ఉంది. అలాగా ఈ అవగాహన కోసమే ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాం. మీకు యంగ్స్టర్స్కి ఒక లైఫ్ క్యారియర్ని డిసైడ్ చేసుకోవడానికి ఆ క్యారియర్ ఎలాగుంటుంది సార్ చెప్పారు. ఎక్కడికి వెళ్తే 5 to 8 years or 10 years కూడా ఉండొచ్చు. డిస్టర్బెన్స్ ఉండదు. మెట్రో సిటీస్లో ఉండొచ్చు. హైయెస్ట్ ప్రమోషన్ స్కేల్ ఉంటుంది. మీకు ఇన్వెస్టిగేషన్ అడ్వెంచర్ జాబ్ ఇంట్రెస్ట్ అయితే ఇన్వెస్టిగేషన్ వింగ్లో ఎక్కువ కాలం పనిచేయచ్చు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ హ్యాస్ చాలా చక్కగా చెప్పారు పవన్ కుమార్ గారు. సో ఇంకా సార్ ఇంకా ఎవరైనా డౌట్ ఉంటే అడగండి నాన్న. అదర్వైజ్ విల్ క్లోజ్ ద ప్రోగ్రామ్ టుడే అండ్ నెక్స్ట్ సెషన్ మేబీ ఇన్ సండే. రేపు ఎల్లుండ ఉంటుంది. ఎల్లుండిలో మనం మరిన్ని విషయాలు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీలో ఎలా ఏమేమి ఉంటాయి, దేనికి ఎన్ని మార్కులు ఉంటాయి, దేని మీద ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్ బాగా చదవాలి అనే విషయాల్ని, అలాగే బుక్స్ని మెటీరియల్ని నేను నెక్స్ట్ రేపు సండే చెప్తాను. సో ఎనీ డౌట్ నాన్న? అదర్వైజ్ విల్ క్లోజ్ టుడే. నన్ను అడగండి నాన్న. ఎనీ డౌట్ సార్? పవన్ కుమార్ సార్. Yeah, please tell. సార్ మీరు ఎన్నో అటెంప్ట్ కి సెలెక్ట్ అయ్యారు? వాట్ కీప్స్ యూ మోటివేట్ ఫర్ దట్? నాకు నా అటెంప్ట్ ఐఆర్ఎస్ సెలెక్ట్ అయినైతే నాది 4th attempt. కోచింగ్ వెళ్ళారా సార్ మీరు?
కోచింగ్కి వెళ్ళాను. ఆ టైంలో 4 అటెంప్ట్స్ అయ్యాయి కదా సార్. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ త్రూ దట్ పీరియడ్? అంటే ఇన్ని అటెంప్ట్స్ అవుతున్నాయి కదా అని. బేసికల్లీ మనకి దట్ కంటిన్యూ హోల్డింగ్ ఇట్ ఫర్ ఎ క్వైట్ లాంగ్ పీరియడ్, యాజ్ రామ్ గోపాల్ సెడ్, even if you want to give one attempt also, it is 2 years. Very exam pattern itself is more than for 1 year. So మనం అనుకోని డిసైడ్ అయ్యి ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ మినిమం విల్ టేక్ 2 years. సో వాట్ కీప్స్ యూ గోయింగ్ అంటే ఎండూరెన్స్. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ టిల్ యూ గెట్ ద డిజైర్డ్ సర్వీస్. సో నాకు వచ్చేసి ఐ హ్యావ్ ఈవెన్ అటెండెడ్ 3 interviews ఆల్సో. థ్యాంక్ యూ సార్. మీకు పవన్ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సబ్ క్వశ్చన్. అంటే మనం అంతా కూడా ఫస్ట్ జనరేషన్, చాలా కష్టపడి చదవాల్సి వచ్చింది. ఇది ఇంటర్ డిగ్రీ నుంచే తీసుకుంటే అడ్వాంటేజ్ ఉందా? మీ అనుభవంతో చెప్పండి. నా అనుభవంతో చెప్పేది వేరు, మీరు చెప్పేది వేరు. అందుకు డెఫినెట్లీ ఇప్పుడు అప్పుడు ఎన్ని అటెంప్ట్స్ అవసరం అవుతుంది మీరు అనుకుంటున్నారు? ఆ ఎక్స్పోజర్ తో ఇంటర్ డిగ్రీ నుంచి ఫౌండేషన్ చేస్తే ఎన్ని అటెంప్ట్స్ అవసరం అని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి నుంచే సివిల్ సర్వీసెస్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఏమంటారు రిజెక్షన్ దాన్ సెలెక్షన్. సో యూ షుడ్ బి ద బెస్ట్. సో 2 years లో అవ్వచ్చు, మినిమం 2 years అయితే డెఫినెట్ గా పడుతుంది. 2 attempts లో అయితే రావాలి. బట్ దెన్ సమ్ టైమ్స్ యూ మే గెట్ ఇన్ 4 attempts ఆల్సో, సమ్ పీపుల్ మే గెట్ ఇన్ 5-7 attempts ఆల్సో. అంటే అలా కాదు, మీరు పీజీ తర్వాత చదివారు కదా, మీరు పీజీ తర్వాత దీనికి వచ్చారు. అదే అడ్వాన్స్ స్టేజ్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అది you have to start early so that you get the service early. So if you are in graduation stage lone preparation start cheste, you will definitely have an advantage. యా. సో ఇన్ని అటెంప్ట్స్ అవసరాన్ని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనం వేరు, మనం చదువు, మన జనరేషన్, మన కష్టం, పీజీ తర్వాత ఆలోచించడం, ఇవన్నీ భవిష్యత్ జనరేషన్కి వీలు కాని పరిస్థితి. ఎందుకంటే అందరూ కూడా ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ అవుతున్నాయి అన్ని చోట్ల. ఇదివరకు వేరు పరిస్థితి, ఇప్పుడు వేరు పరిస్థితి. ఆ కాంపిటీషన్ లెవెల్స్ని ఇవ్వగలుగుతారు. ఇప్పుడు ఇంటర్ డిగ్రీ నుంచి అందరూ చదువుకుంటున్నారు. దీనివల్ల మన జనరేషన్లో ఒక రకమైన ఒక భయం ఉండేది, ఇప్పుడు భయం కాదు. ఇప్పటి నుంచే ఫోర్ సైట్, ముందు చూపుతో ప్రారంభిస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టుగా 2 attempts కన్నా మ్యాక్సిమం అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు. బికాస్ ఇఫ్ యూ వన్ సీరియస్ ఇన్ ఫౌండేషన్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ డ్యూరింగ్ ది గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంటర్మీడియట్, అండ్ ఐ హోప్ సో విత్ ఆల్, అంటే దీని మీతో పాటు ప్రిపేర్ అయిన అనుభవంతో నాకు అనిపిస్తుంది చాలా ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ కూడా మీరు అన్నట్టుగా సాధ్యం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం అందరూ కూడా పీజీలో భయం వేసేది ముందు. వాట్ ఐ ఫీల్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాజ్ లైక్ 99, 2000, 2001, 2002 ఈ ఇయర్స్ లో the number of posts was less than 400. Yeah, right. Like the year in which I got selected, there were only 412 posts, 412 posts. Wow, very, very difficult. So the kind of competition was tremendous. And 99 lo నాకు తెలిసి 385, 400, 420. Then even 2002 exam అయితే 292 posts were there. Oh, now 850. So that, I also feel that it is an important factor. Number of posts, obviously, more the chances. Yeah. So the number of posts were very, very less those days. Those were the probably 4 years, which is very abnormal years in terms of recruitment, wherein 1/3 of the posts usually before those years also, like before 97, 96, all those years there was more than 1,000 posts. Yeah. Again from 2004-5 onwards, more than 1,000, 1,500 or 800, 1,000 like that. Yes. So I feel that is a that is the factor. Yeah. lean phase where we have written. Yeah. Maybe I also feel very happy and proud that anta tough competition lo kuda we could clear. Yeah, right. So that's why I feel maybe for 3 interviews ఇవ్వాల్సి వచ్చింది. Of course, the second interview I got selected. Third interview IRS వచ్చింది. యా, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎనీ డౌట్ నానా? ఇంకెన్ని డౌట్ అంటే మనం ఐఆర్ఎస్ ఆఫీసర్ డైరెక్ట్గా మాట్లాడగలిగే అవకాశం అస్తమానం రాదు.
ఇంకేదన్నా మీకు ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ పొజిషన్ కానీ, అంటే ఇది ఐఏఎస్ ఐపీఎస్కి ఉన్న డిఫరెన్స్ అయితే అవి ఒక స్టేట్ క్యాడర్ ఇస్తారు, దీనికి మన స్టేట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు తర్వాత మధ్యలో క్యారియర్ మధ్యలో కూడా మనం ఏ స్టేట్ కావాలో ఆ స్టేట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు, ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే మన స్టేట్లో one important aspect, I regret I have not covered one particular aspect of IRS is that it is a central service and all the central services are not having any cadre. Unlike IAS, IPS, you don't have a cadre and you can work in the parent state for more than 2 decades of your service, minimum of 2 decades. Suppose if you have a 35 years of service, let us say a candidate gets selected at the age of 25. So he will be having 35 years of service. Out of that, definitely the officer, suppose if he is from, let us say, Andhra, Telangana, our state. In this state, one can work for 20 to 25 years minimum. If you choose to, like if you want to go and work in Delhi, that is your choice. There also you can work more than 2 decades. And similarly, if you want to work in Bombay, Chennai or Bangalore, like that, metros, if you want to be there, chances are there that you will be working for more than 20 years in a particular city. Amma. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎనీ డౌట్ ఉన్నాయండి ఓకేనా? అదర్వైజ్ విల్ క్లోజ్ టుడే అండ్ నెక్స్ట్ సెషన్ విల్ బీ ఆన్ సండే అండ్ ఆన్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి అనే విషయాలు చెప్తారు. షల్ ఐ క్లోజ్ నౌ ఆర్ ఎనీబడి వాంట్ టు నో ఎనీథింగ్ మోర్? సో బెటర్. థ్యాంక్ యూ సార్. వెంకట్ సార్, వెంకట్ గోపాల్, ఏమైనా చెప్తారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా మీరు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కదా స్టేట్లో, స్టేట్ గవర్నమెంట్లో సిటిఓ, ఇంకా అంటే ఎవరైనా ఏదైనా అడగొచ్చు. సార్ కూడా ఉన్నారు, సార్ ఉన్నారు కదా సార్. ఓకే, అలాగే. థ్యాంక్ యూ. ఎనీ డౌట్ అమ్మా? ఇంకా అదర్వైజ్ విల్ క్లోజ్. థ్యాంక్ యూ పవన్ గారు ఫర్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ ఏ సక్సెస్. యాక్చువల్గా ఏంటంటే పోస్టుల గురించి ఎవరు ఎక్కువగా చెప్పరు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అది ఏది చెప్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్కి అస్పైర్ అయ్యి ఎంత కష్టపడి చదువుతున్నారు కాబట్టి ఏ పొజిషన్ ఎలాగుందో తెలుసుకుంటే కనుక యూ విల్ మేక్ ఏ గుడ్ చాయిస్ ఇన్ ది జాబ్. ఈ క్యారియర్లోనే మనకి ఏది సెలెక్ట్ చేసుకోవాలి, దేనికి ప్రిఫర్ చేసుకోవాలి అనుకునే అవకాశం చాలా ఈజీగా ధైర్యంగా పెట్టగలుగుతారు అనమాట. అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అందరికీ అతిపెద్ద సందేహాలు అనమాట. ఎవరు దేనికి చదివినా, అది గ్రూప్ 1 అయినా సివిల్స్ అయినా, ఏ పోస్ట్ పెట్టాలనేది అది అంత, ఎందుకంటే ఈ వయసు మనకు తెలియదు, అనుభవజ్ఞులైన ఆఫీసర్లు చెప్తేనే మనకి క్లారిటీ వస్తుంది. సో ఈరోజు పవన్ కుమార్ గారు చాలా బాగా మీకు తెలియజేశారు త్రూ ప్రెజెంటేషన్. ఆయన మన కోసం ఇంత టైం స్పెండ్ చేశారు. ప్రెజెంటేషన్ సార్ మాకు ప్రెజెంటేషన్ ఇస్తారా? వీళ్ళందరికీ డౌన్లోడ్ చేయడానికి పెడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియోని మనకి యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి అప్పుడు మీరు అందరూ కూడా ఈ దాని డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ని మీరు యూ కెన్ డౌన్లోడ్. థ్యాంక్ యూ. నేను ఇచ్చింది, సార్ ఇచ్చింది రెండు కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇంకెనీథింగ్? అదర్వైజ్ విల్ క్లోజ్. ద లాస్ట్ ఛాన్స్ టు ఆస్క్ ఎనీథింగ్ బై ఎనీబడి. అడిగన్నా, అడుగు తల్లి. అదే ఇంటర్వ్యూలకి బుక్స్ పీడిఎఫ్ పెడతానన్నారు, ఇంకా పెట్టలేదు. ఏదమ్మా? ఇంటర్వ్యూలకి బుక్స్ పీడిఎఫ్ పెడతానన్నారు కదా. ఇంటర్వ్యూకమ్మా? కాదు, ఇంటర్వ్యూలకి అది పెడతానులేమ్మా. వీల్ డిస్కస్ విత్ మీ ఫైనల్లీ పర్సనల్లీ. సో ఇది పీడిఎఫ్ పెడతాను, ఇవి డౌన్లోడ్ చేసుకోండి. సార్ ఇచ్చినటువంటి క్యారియర్ ప్రాస్పెక్ట్స్ అంటే వెంటనే అర్థం కావాలనుకుంటున్నాను, ఎందుకంటే అది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది డిపార్ట్మెంటల్ ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చింది. చాలా విషయాలు మీకు టీడీఎస్ అనగానే కూడా ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీకు నేర్చుకోవాలి బిఫోర్ యూ బికమ్ ఐఆర్ఎస్ ఆర్ సివిల్ సర్వెంట్. ఇట్లాంటి అంశాలని నాన్నగారికి వాళ్ళకి పేరెంట్స్కి అయితే కొంత అవగాహన ఉంటుంది. మీకు మీ స్థాయిలో ట్యాక్స్తో డీలే చేయరు, ఎక్సెప్ట్ ఒకవేళ చేసినా మీరు ఏది పర్చేజ్ చేసినా ఇట్స్ ఏ కామన్ థింగ్ అని వదిలేస్తారు అంతే. ట్యాక్స్ డిడక్ట్ అవుతూ ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటే ముందే పన్ను మనం వస్తువులు సేవలు కొనేటప్పుడే
పన్ను వసూలు చేస్తారన్నమాట. థ్యాంక్ యూ సార్ పవన్ గారు. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ప్లీజ్ కంటిన్యూ యాజ్ అవర్ మెంటర్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి మీరు సాయం చేయాలని కోరుతున్నాను. దీంతో ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాంగోపాల్. సండే మళ్ళీ కలుద్దాము. అలాగే మెరిట్ టెస్ట్ని మర్చిపోవద్దు. ఇంటర్ డిగ్రీ చదవాల్సిన వాళ్ళు, చదువుదాం అనుకున్న వాళ్ళు ఐఏఎస్ కోచింగ్తో.